అమరావతిలో జరుగుతున్న కేబినెట్ సమావేశంలో సీఎం సీరియస్ అయ్యారు. ప్రతిపక్షం ప్రజలను రెచ్చగొట్టే ప్రచారం చేస్తున్న సమర్థవంతంగా తిప్పికొట్టడం లేదని, అలాగే ఏంటంటే మంత్రులందరూ అలాగే నాయకులందరూ కూడా ఎప్పటికప్పుడు స్పందించాలని ముఖ్యమంత్రి సూచిస్తూ ఉన్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. థ్యాంక్ యూ మూర్తి. కొద్దిసేపటి క్రితమే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కేబినెట్ భేటీ ముగిసింది. ఈ భేటీలో కూడా దాదాపు 24 అజెండాలు కూడా చర్చించారు. 24 అజెండాలకు సంబంధించి కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది. అయితే కేబినెట్లో ప్రధానంగా చూసుకుంటే ఏదైతే ఎస్సీ వర్గీకరణకు సంబంధించి కూడా అయితే బిల్లు ఉందో ఆ బిల్లుకు ఇప్పటికే అసెంబ్లీ ఆమోదం తెలిపింది. దాని మీద కూడా కేబినెట్ ఓకే చేసింది. దాని తర్వాత కూడా అది గవర్నర్ దగ్గరికి ఆ బిల్లును పంపిస్తారు. అయితే కొన్ని పరిశ్రమలకు స్థలాలు కావచ్చు, ఇతర రాజధాని అంశాలు కావచ్చు, ఇతర అంశాలపైన కూడా ఈరోజు కేబినెట్ ఆమోదం తెలిపింది. అయితే ప్రధానంగా కేబినెట్ భేటీ తర్వాత కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రులతో సుదీర్ఘంగా చర్చించారు. పలు అంశాలపైన కూడా ఆయన సూచనలు చేశారు. కొన్ని అంశాలపైన కూడా ముఖ్యమంత్రి సీరియస్ కూడా అయ్యారు. అంటే ప్రధానంగా చూసుకుంటే ఏదైతే మంత్రులు కావచ్చు, ఇతర అంటే కీలకంగా ఉండే మంత్రులు అంటే జిల్లా ఇన్ఛార్జ్ మంత్రులు కావచ్చు, ఏదైనా సరే ప్రతిపక్షము దాడి చేస్తున్నప్పుడు మనం ఎదురుదాడి చేయడంలో కూడా వైఫల్యం చెందుతుందని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి తన అభిప్రాయం వ్యక్తం చేశారు. అంటే ఇటీవల చూసుకుంటే అయితే పాస్టర్ ప్రవీణ్ హత్య కావచ్చు, అనుమానాస్పద మృతి కావచ్చు, అలాగే తిరుమలలో గోవుల మృతి సంబంధించిన అంశం కావచ్చు, ఇలా ప్రతి ఒక్క విషయంలో కూడా ప్రతిపక్షమైన ప్రభుత్వం పైన ఎదురు దాడి చేస్తుంటే మీరు మంత్రులు స్తబ్దతగా ఉన్నారు, ఖచ్చితంగా యాక్టివ్గా ఉండాలా, ఖచ్చితంగా మీరు ఎదురు దాడి చేయాలా, ఏ అంశంలో సరే ప్రభుత్వంకి ధీటుగా సమాధానం ఇవ్వాలని చెప్పేసి కూడా సీఎం చంద్రబాబు నాయుడు మంత్రులకు హెచ్చరిక జారీ చేశారు. అదేవిధంగా చూసుకుంటే ఏదైతే అంటే జిల్లాకు సంబంధించిన ప్రతి అంశంలో కూడా అంటే 3 పార్టీలు అంటే కూటమి ప్రభుత్వంలో ఉన్న బీజేపీ కావచ్చు, అలాగే జనసేన కావచ్చు, టీడీపీ కావచ్చు, మంత్రుల పర్యటన కావచ్చు, ఇన్ఛార్జి మంత్రుల పర్యటన కావచ్చు, 3 పార్టీలను కలుసుకొని సమన్వయంతో ముందుకెళ్లాలని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రులకు అందరికీ సూచించారు. అయితే ప్రధానంగా చూసుకుంటే అయితే ఇటీవల కొన్ని అంటే ప్రభుత్వ మంత్రుల విషయంలో కావచ్చు, మంత్రుల పేషీలో కావచ్చు, అధికారుల విషయంలో కావచ్చు పెద్ద ఎత్తున కూడా అవినీతి ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి సీరియస్గా వార్నింగ్ ఇచ్చాడు. అంటే ప్రధానంగా అది మంత్రుల స్థాయిలో కావచ్చు, లేదంటే అధికారులు అంటే ఐఏఎస్ స్థాయి అధికారులు కావచ్చు, మంత్రుల పేషీలో కొందరు ఓఎస్డీలు కావచ్చు, పిఎస్లు పిఎల్ కావచ్చు, ఆ విషయాల్లో మటుకు ఎక్కడైనా సరే అవినీతి అనేది వినపడితే ఎలాంటి పరిస్థితులు కూడా ఉపేక్షించే సమస్య లేదని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి ఖచ్చితంగా వార్నింగ్ ఇచ్చారు. తమ పనితీరును కూడా ఇప్పటికైనా మంత్రులంతా మార్చుకోవాలా, పేషీల పైన కూడా పట్టు సాధించాలా, తమ కింది స్థాయి ఉద్యోగులు ఏం చేస్తున్నారో ఎప్పుడు నిఘా ఉంచాలని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సీరియస్గా మంత్రులకు వార్నింగ్ ఇచ్చారు. అయితే ఖచ్చితంగా జిల్లా పర్యటన కూడా చేయాలని చెప్పేసి ప్రతి మంత్రులు కూడా కొందరు మంత్రులు తూతూ మంత్రం కూడా పర్యటనలు చేస్తున్నారు. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రులు కూడా ఆయా ఇన్ఛార్జ్ ఏదైతే ఉన్నారో జిల్లాలకు ఖచ్చితంగా వెళ్లాల్సింది, ఖచ్చితంగా అక్కడ సమస్యలు ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను కూడా ప్రజలకు తీసుకెళ్లాల్సిన బాధ్యత కూడా మంత్రులపై ఉందని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సీరియస్గా వార్నింగ్ ఇచ్చారు. అదే సమయంలో వచ్చే మే 2వ తారీఖున ప్రధాని నరేంద్ర మోడీ కూడా అమరావతి పర్యటనకు వచ్చే అవకాశం ఉన్నందున ఖచ్చితంగా మంత్రులంతా కూడా సమిష్టిగా పనిచేసి ప్రధాని నరేంద్ర మోడీ పర్యటనను విజయవంతం చేయాలని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రులకు సలహా ఇచ్చారు. అయితే ఖచ్చితంగా ఏదైతే రాబోయే 3 ఏళ్ల కాలంలో మటుకు ఖచ్చితంగా అసెంబ్లీ భవనాలు కావచ్చు, అలాగే హైకోర్టు భవనాలు కావచ్చు, ఇవన్నీ కూడా పూర్తి చేసేలా కూడా లక్ష్యంతో ప్రభుత్వం ముందుకెళ్తుందని చెప్పేసి ఆ దిశగా మంత్రులంతా పనిచేయాలని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రులకు సూచించారు. మొత్తం చూసుకున్నప్పుడు ఈరోజు జరిగిన కేబినెట్ భేటీలో మటుకు మంత్రుల పనితీరుపైన కూడా సీఎం ఒకంత ఆగ్రహం వ్యక్తం చేసినట్లు కూడా సమాచారం. అయితే ఏదైతే మంత్రుల ఈరోజు జరిగిన కేబినెట్ భేటీలో మటుకు 24 అజెండాలు ఏవైతున్నా అజెండాలపైన కూడా కేబినెట్ ఈరోజు ఒకే చెప్పింది. మొత్తం చూసుకుంటే కీలకమైన అంశాల మటుకు ఎస్సీ వర్గీకరణకు సంబంధించి ఏదైతే బిల్లు ఉందో ఆ బిల్లుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. దానికి తర్వాత గవర్నర్ ఆమోదం తెలిపితే మటుకు అది చట్ట రూపంలో ప్రజల ముందుకు వస్తుంది. దాని తర్వాత చూసుకుంటే ప్రధానంగా కొన్ని పరిశ్రమలకు సంబంధించి కూడా కొన్ని పరిశ్రమలకు ఐటీ కంపెనీలకు కూడా భూముల కేటాయింపు చేస్తూ కూడా ఈరోజు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అలాగే కొన్ని అంశాల కంటే రాజధాని అంశం కావచ్చు, అంటే రాజధానికి సమీపంలో అంటే భవిష్యత్తులో వచ్చే 40,000 ఎకరాల భూములు అవసరం ఉన్నందున వాటిని కూడా సేకరించింది కూడా కేబినెట్లో చర్చించారు. అయితే మొత్తం చూసుకుంటే ఈరోజు జరిగిన కేబినెట్ భేటీలో కీలకమైన అంశాలపైనే ఆమోదం తెలిపినట్టు సమాచారం. మొత్తం చూసుకుంటే మటుకు మంత్రుల పనితీరు పైన మరోసారి సీఎం సీరియస్గా వార్నింగ్ ఇచ్చినట్లు సమాచారం. మూర్తి. థ్యాంక్ యూ శ్రీనివాస్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్. కేబినెట్ భేటీలో సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు. మతపరమైన అంశాలపై ప్రతిపక్షం చేస్తున్న ఆరోపణలను మంత్రులు ధీటుగా ఎదుర్కోలేకపోతున్నారని సీఎం క్లాస్ పీకారు. తిరుమల గోశాల, వక్ఫ్ సవరణ చట్టం, పాస్టర్ ప్రవీణ్ అంశాలపై ప్రతిపక్షం ప్రజలను రెచ్చగొట్టే ప్రచారం చేసిందని మండిపడ్డారు. ఎప్పటికప్పుడు స్పందించాలని మంత్రులకు సీఎం సూచించారు.